రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారికి 12 సంవత్సరాల వయస్సు పూర్తయినప్పుడు ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత ప్రత్యక్షమై శ్రీ మహామంత్రాన్ని ఉపదేశించింది. ఈ విషయాన్ని గురుదేవులు ఈ శ్లోకంలోనూ మరొక పద్యంలోనూ తెలియచేశారు. ఆ తరువాత మరొక శ్లోకంలో శ్రీ వరకాళీమాత చూపిన అద్భుత లీలల్ని కూడా వివరించారు. మమ 12 వర్ష పరిపూర్ణ శుభదినానుగ్రహమూర్తే శ్రీకాళీ శ్రీకాళయుక్తినామ సంవత్సర శ్రావణ బహుళాష్టమి భృగువాసరే రోహిణీ నక్షత్రమిథున లగ్న నిశీధికాల ప్రత్యక్షానందదాయిని మమ వర్తమాన జన్మ భావి జీవనకాలమర్మ ప్రబోధిని శ్రీకాళీ. అన్నీ తెలిసిన ఆత్మజ్ఞానులు ఏమీ తెలియనట్లే ఉంటారు మహాత్ములు. అలాంటి వారే దివ్య పురుషులు. అలాంటి కారణజన్ములు వారికి తెలిసిన దేవ రహస్యాలను తొందరపడి అందరికీ చెప్పరు. చెప్పవలసిన సమయం ఆసన్నమైనప్పుడు వారికి లభించిన దివ్య దర్శన విశేషాలను మరియు వారు పొందిన దివ్యానుభూతులను, వారు తెలుసుకున్న కాలచక్ర మర్మాలను అర్హులైన భక్తులకు మరియు శిష్యులకు మాత్రమే తెలియజేస్తూ ఉంటారు. అలాంటి మహనీయులు కారణజన్ములు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. వారి జీవిత అనుభవాలను, కాలచక్ర మర్మాలను వారు కొన్నింటిని తెలియజేశారు. వారు చెప్పిన రహస్యాలలో ఇది ఒక నిగూఢమైన గొప్ప మర్మం. శ్రీ గురుదేవులకు 12 సంవత్సరాల వయసు నిండిన రోజు అంటే 25/8/1978 సంవత్సరంలో లభించిన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి శ్రీ వరకాళీమాత దర్శన భాగ్య రహస్యాన్ని తెలియచేస్తూ శ్రీ గురుదేవులకు శ్రీ వరకాళీమాత ఏ సంవత్సరంలో, ఏ మాసంలో, ఏ రోజున, ఏ తిథిలో, ఏ నక్షత్రంలో, ఏ లగ్నంలో రాత్రివేళ శ్రీ కాళీమాత కనిపించారో ఆ దైవ రహస్యాన్ని శ్రీ గురుదేవులు ఈ విధంగా తెలియజేశారు. శ్రీ వరకాళీమాత శ్రీ గురుదేవులకు ప్రస్తుతానికి జరుగుతున్న ఈ జన్మలో, రాబోయే జీవిత కాలంలో జరగబోయే అనేక మర్మాలను శ్రీ కాళీమాత తెలియచేసినట్లు మంచి శుభ సంవత్సరంలో శ్రీ కాళీమాత వారిని అనుగ్రహించినది అంటే శ్రీ కాలయుక్తి నామ సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ అష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి శుక్రవారము, రోహిణీ నక్షత్రము, మిథున లగ్నములో రాత్రి సమయంలో ప్రత్యక్షంగా వారిని ఆశీర్వదించి వారికి మంచి దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన తల్లి శ్రీ కాళీమాత అన్నారు. కాలయుక్తి. కాల అంటే సమయం, యుక్తి అంటే తెలుసుకోవటం. అంటే కాలచక్రంలో జరిగిపోయినవి, జరుగుతున్నవి, అలాగే జరగబోయే వాటిని తెలుసుకోవటం అని అర్థమవుతుంది. అందుకేనేమో శ్రీ వరకాళీమాత ఆ సంవత్సరంలో అంటే 25/8/1978 సంవత్సరం శ్రీ కాలయుక్తి నామ సంవత్సరంలో శ్రీ గురుదేవులైన
భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారికి 12 సంవత్సరాల వయసు పూర్తయిన శుభదినమున శ్రీ గురుదేవులు పుట్టిన రోహిణి నక్షత్రంలో మిథున లగ్నంలోనే శ్రీ వరకాళి అమ్మవారు దర్శన భాగ్యం ఇచ్చినట్లుగా ఈ శ్లోకంలో ఎంతో కాలంగా వారి మనసులోనే గోప్యంగా ఉన్న మంచి మర్మాన్ని తెలియజేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు. సకల యుగములలో నన్ను సత్యమగుచు కాంతి పుంజమై మొదటగా కానుపించి అమిత రూప పరాశక్తి అమృతకాళి నన్ను కరుణించి రక్షించు నమరమూర్తి ఎత్తుకొని కాళి ప్రేమతో ఎగిరి వెళ్ళి తాళ వృక్షంపు మవ్వపై తాను చేరి అమ్మ ఒడిలోన కూర్చుండునట్లు చేసి మాత మంత్రోపదేశంపు మహిమనొసగి కోట్ల శక్తుల రూపాలు కూర్మితోడ నాకు చూపించెనెందరో నవ్యస్వరల నేను పిలువంగ శీఘ్రమే నిఖిలమాత వచ్చే సాకార సద్గురువైన కాళీ నిన్ను నామనంబున తల్లి నిలుపగలనే నన్ను నీ హృది నిలుపుట నాకు వరము నీదు మహిమకు సాక్ష్యము నేను కూడా అద్భుతమ్మగు రచనలన్ అల్లుటె కదా ప్రతిభయను జ్యోతి వెలిగించు పరమ గురువు అఖిల ప్రజ్ఞానదాయిని అమ్మకాళి ఇహమునందు ఈ భాగ్యము ఇదియ చాలు వినుము వేజండ్ల శ్రీ గురు వేదవాక్కు. అన్ని యుగాలలోనూ నిత్య నూతన సత్యముగా దేదీప్యమైన కాంతులు విరజిమ్ముతూ మొదటగా కనిపించి ఆ తదుపరి అమ్మవారి నిజ స్వరూపము ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆదిపరాశక్తి అమృత స్వరూపిణి అయిన శ్రీ వరకాళీమాత నన్ను దయతో వీక్షించి రక్షిస్తూ ఉండే దివ్యానంద ప్రదాయిని. వాత్సల్యాదిమూర్తి అయిన శ్రీ కాళీమాత నాకు 12 సంవత్సరాల వయసు పూర్తి అయి 13వ సంవత్సరం ప్రారంభమైన రోజున అంటే 25/8/1978 శ్రీ కాలయుక్తి నామ సంవత్సరం శ్రావణమాసం శ్రీకృష్ణ జన్మాష్టమి శుక్రవారం అర్ధరాత్రి రోహిణీ నక్షత్రము మిథున లగ్న శుభ సమయంలో నేను స్వయంగా 1994లో శ్రీ వరకాళీమాతను ప్రతిష్ఠించిన పవిత్ర స్థలములో అప్పట్లో 1978లో నేను కూర్చొని ఉండగా శ్రీ కాళీమాత స్త్రీ రూపముతో వచ్చి పసిబాలుడిని తల్లి ఎత్తుకొని ముద్దాడినట్లుగా నన్ను ఎత్తుకొని రివ్వున ఇప్పుడు నా యోగ సమాధి మందిరము నిర్మించబడిన స్థలము ఒకప్పుడు అగస్త్య మహాముని పరశురాముడు కొంత సమయము వటవృక్షము కింద ధ్యానమాచరించిన స్థలములో అప్పుడు ఉన్న ఒక తాటి చెట్టు పైకి నన్ను తీసుకొని వెళ్ళి సూది కొనలాగా ఉన్న మొవ్వ పైన శ్రీ కాళీమాత పద్మాసనములో సుఖాసీనురాలై నన్ను తన ఒడిలో కూర్చుండబెట్టుకొని దివ్యమైన మహామంత్రాన్ని ఉపదేశము కావిస్తున్నప్పుడు పైన అంతరిక్షంలో చుట్టూ వలయాకారంగా లెక్కలేనంత మంది స్త్రీ దేవతా మూర్తులు నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా నేను చూశాను. నన్ను మానవోత్తమునిగా చేసి మహిమాన్వితునిగా మార్చి నన్ను పోషిస్తూ సంరక్షిస్తూ నాకు నిరంతరం అండగా ఉండే తల్లి శ్రీ ఆదిపరాశక్తి వేజండ్లపురములో శ్రీ కాళీమాత నాకు దివ్యమైన మహామంత్రోపదేశం కావించిన అనంతరం 48 సంవత్సరాల తర్వాత మాత్రమే నా అనుభవంలో నేను ప్రత్యక్షంగా దర్శించిన మహిమలు లీలలు
ఇంకా ఎన్నెన్నో సంఘటనలు, అన్ని రహస్యాలను తెలియజేయటానికి శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత 26/10/2024 బహుళ నవమి శనివారం అర్ధరాత్రి అనుమతిని ప్రసాదించారు. ఆ పర్వదినానికి నా వయస్సు 60 వసంతాలు పూర్తయినవి అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు తెలియజేస్తూ, సద్గురుమూర్తి శ్రీ కాళీమాత ఎంతో ప్రేమస్వరూపిణి అయి లెక్కించటానికి వీలు కానన్ని దేవతా శక్తుల రూపాల్ని, కొత్త కొత్త ఆశ్చర్యకరమైన దేవతామూర్తుల దర్శన భాగ్యాన్ని నాకు ప్రసాదించింది. శ్రీ కాళీమాత సకల లోకాలకు, సమస్త జనావళికి, దేవతలకు మంచి గురుమాత అయిన శ్రీ ఆదిపరాశక్తి కాళికాదేవి నేను ఆహ్వానించగానే వెంటనే సాకార రూపిణి అయి ప్రత్యక్షమైంది. అమ్మా శ్రీ కాళీమాత, నిన్ను నా మనసులో నిలుపుకోవటానికి నాకు శక్తి చాలదేమో. తల్లి, భక్తుల పాలిటి కల్పవృక్షమైన భద్రాదిమూర్తివైన శ్రీ జగదీశ్వరీదేవి, సర్వకాల సర్వావస్థలయందు నా జీవితకాలమంతా నన్ను నీ హృదయంలో నిలుపుకోవటం నా భాగ్యంగా భావిస్తున్నాను. తల్లి, నీ మహిమ అపారమైనది, నీ కృప అనంతమైనది, అనిర్వచనీయమైనది. నీ మహిమకు, వాత్సల్యానికి సాక్ష్యంగా నేను కూడా అద్భుతమైన పద్యాలు, శ్లోకాలు రచించి గ్రంథాలను వెలయిస్తున్నాను. అమ్మా, నీవు ఉన్నతోన్నతమైన గురుస్వరూపిణివి. అందుకే నాలో ప్రతిభ అనే జ్యోతిని ప్రజ్వలింపచేశావు. సమస్తమైన విజ్ఞాన ధనాన్ని ప్రసాదిస్తూ అమ్మగా ఆదరిస్తున్నావు. నా ఈ జన్మకు నువ్వు నాకు కలుగజేసిన ఈ అమిత భాగ్యం నాకు చాలు తల్లి. ఈ సంపదలే కదా భూలోకంలో శాశ్వతమైనవి. దేవదేవి, మహాశక్తి, శ్రీమద్గురు వరకాళీమాత, నీకివే నా అనంత ప్రణామాలు. శ్రీ గుమ్మావారి పాలెంలో ఉన్న గంగానమ్మ దేవస్థానం గుండ్రంగా నిర్మించబడిన దానిలో కొంతకాలం పూజలు జరిగాయి. మరలా రెండవసారి నిర్మించిన గుడిలో కూడా ఎటువంటి పూజలు లేకుండా ఉండగా నేను 20/10/1988 విజయదశమి నుండి 14/10/1994 విజయదశమి శుక్రవారం వరకు అప్పుడప్పుడు యజ్ఞం చేయగా, ఆ తరువాత 2011 సంవత్సరంలో శ్రీ గంగానమ్మ గుడిని మరల నూతనంగా నిర్మించారు. గంగానమ్మ గుడిలో కూడా నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు జరగాలని నా అభీష్టం. కాలక్రమేణా అదే జరుగుతూ ఉన్నది. వినండి అని వేజండ్లలో వెలుగొందుతున్న శ్రీ సద్గురువైన నా వేదవాక్కులు ఇవి సత్యసమ్మతాలు, సకల శుభ ప్రసాదితాలు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. వేజండ్ల పొరంలో శ్రీ వరకాళీమాత శ్రీ గురుదేవులకు బాల్యంలో చూపిన అద్భుత లీలల్ని మరొక శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. వాయు జల వృష్టి కాల తటాక జలాంతరే మమ ప్రాణ సంరక్షిణీ శ్రీ మహాదేవి కపిత్థ ఫలాకాంక్ష వల్మీకాగ్ర తింత్రిణీ వృక్షాత్ పతనకాల సంరక్షిణీ శ్రీకాళీ వసుధ కూప జలాంతర ప్రత్యక్షానుగ్రహమూర్తే శ్రీకాళీ మమ ప్రాణ సంరక్షిణీ శ్రీకాలచక్రాధికారిణి తాళవృక్షాత్పతనకాల మమ సంరక్షిణీ వరకాళీ. గురుదేవులు
తమ బాల్యంలో జరిగిన ఒక సంఘటనని గురించి వివరిస్తూ ఈ విధంగా తెలియజేశారు. ఒక పర్యాయము నా బాల్యంలో నవంబరు 1977 శ్రీ పింగళ నామ సంవత్సరం కార్తీక మాసములో పెద్ద గాలివాన వచ్చింది. అప్పుడు వేజండ్ల గ్రామంలో ఉన్న ఊర చెరువు అని పిలువబడే చెరువు బాగా నిండిపోయింది. 2 రోజుల తర్వాత నేను చెరువు గట్టు మీద ఉన్న శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి గుడి వెనుక భాగములో ఉన్న గంగరావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు జారి చెరువులో పడిపోయాను. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. నేను నీటిలో కొట్టుకులాడుతూ ఉండగా ఒక స్త్రీమూర్తి ఆ నీటిలో దూకి నన్ను ఎత్తుకొని ఒడ్డుకు చేర్చి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి అదృశ్యమైపోయినది. ఆమె అప్పుడు నీలిరంగు చీరను ధరించి ఉన్నది. ఆ స్త్రీమూర్తి ఎవరో కాదు, శ్రీ కాళీమాతయే. మానవ రూపంలో వచ్చి నా ప్రాణాన్ని రక్షించిన తల్లి శుభాలను చేకూర్చే గొప్ప ప్రకాశముతో వెలుగొందే శ్రీ కాళీమాత. అప్పుడు నా వయస్సు సుమారు 11 సంవత్సరాలు ఉంటాయి. నేను గతంలో జరిగిపోయిన దానిని వేజండ్ల శ్రీ వరకాళీమాత గర్భగుడిలో అమ్మవారి సమక్షంలో కూర్చొని అప్పుడు జరిగిన లీలను దర్శించాను. మరొక పర్యాయం 1978 శ్రీ కాలయుక్తి నామ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో వెలగపండ్ల కోసమని శ్రీ భక్త ఆంజనేయ స్వామి వారి గుడి ఎదురుగా ఉన్న ఎడ్లపల్లి వారి తోపులో వెలగ చెట్టుకున్న కాయలు కోయటానికి పక్కనే ఉన్న చింత చెట్టు ఎక్కాను. ఆ చింత చెట్టు చుట్టూ సుమారు 5-6 అడుగుల ఎత్తులో పాముల పుట్టలు ఉన్నాయి. ఈ చింత చెట్టు కొమ్మలు ఆ వెలగ చెట్టులోకి, ఆ వెలగ చెట్టు కొమ్మలు ఈ చింత చెట్టులోకి కలిసి ఉండేవి. నేను చెట్టుపైకి ఎక్కగానే 2-3 పాములు పుట్టలో నుంచి పైకి వచ్చి బుసలు కొడుతూ చెట్టుపైన ఉన్న నా వైపు చూసి మరలా పుట్టలోకి వెళ్ళిపోయాయి. నేను చింత చెట్టు చివరకు వెళ్ళి వెలగపండును కోస్తున్నప్పుడు చింత చెట్టు కొమ్మ మెల్లగా విరిగిపోయింది. నేను కింద పడుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమై తన 2 చేతులతో పైనుంచి పడుతున్న నన్ను పట్టుకొని భూమిపైన నుంచోబెట్టి అదృశ్యమైనది. ఆ స్త్రీమూర్తి అప్పుడు ఎరుపు రంగు చీరను ధరించి ఉన్నది. ఆ సమయంలో నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఆమె కూడా శ్రీకాళీమాతయే. అప్పుడు నా వయస్సు సుమారు 12 సంవత్సరాలు ఉంటాయి. ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ బాగా గుర్తుకు వస్తూనే ఉంటుంది. మరొక పర్యాయం 1979 శ్రీ సిద్ధార్థి నామ సంవత్సరం మార్గశిర మాసంలో నేను మా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మా 2వ అన్నగారైన శ్రీ ఆనందరావు గారు టొమాటో తోటకు నీళ్లు పోస్తూ ఉన్నారు. నేను బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు ఎంత లోతులో ఉన్నాయి అని తొంగి చూస్తున్నప్పుడు కాలు జారి బావిలో పడిపోయాను. ఆ బావి సుమారు 10 మీటర్ల లోతు ఉంటుంది. ఆ సమయంలో మా అన్నగారు పక్క పొలానికి వెళ్ళారు. నేను నీళ్లలో పడిపోయినప్పుడు ఆ బావి లోపల శ్రీ కాళీమాతయే స్త్రీమూర్తిగా ప్రత్యక్షమై నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని నీటిపై పద్మాసనంలో కూర్చొని ఉన్నది. కొంత సమయానికి మా అన్నగారు నా కోసం వెతుకుతూ ఆ బావిలోకి తొంగి చూశారట. నేను నీటిపై కూర్చొని ఉన్నట్లుగా ఆయనకు కనిపించి వెంటనే మా చిన్నాన్నని పక్కనున్న వాళ్ళని కూడా పిలిచి నన్ను బావిలో నుంచి పైకి తీసుకువచ్చారు. పైకి వచ్చిన తరువాత అక్కడ ఉన్న వారందరితో నేను నీటిపైన కూర్చొని ఉన్నానని మా అన్నగారు తెలియజేశారు. అమ్మవారు నాకు తప్ప మరెవరికీ కనిపించలేదు. అప్పుడు నా వయసు సుమారు 13 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికే నాకు కాళీమాత మహామంత్రాన్ని ఉపదేశించింది. ఆ రోజు జరిగిన లీలను నేను ఎప్పటికీ
మరువలేను. మరొక పర్యాయం 1980 శ్రీ రౌద్రీనామ సంవత్సరం చైత్రమాసంలో కొంతమంది పిల్లలు నేను కలిసి తాటి ముంజలు తిందామని తాటి చెట్టు దగ్గరికి వెళ్ళాము. అప్పుడు అక్కడ ఉన్న 4 పిల్లల్లో నేను తప్ప చెట్టు ఎక్కేవారు మరెవరూ లేరు. నాకు చిన్నప్పటి నుంచి చెట్లు ఎక్కటం అంటే బాగా ఇష్టంగా ఉండేది. ఆ పిల్లల కోరిక మేరకు నేను తాటి చెట్టుపైకి ఎక్కి గెలను కొడుతున్నప్పుడు చెట్లపై నుంచి కిందకి చూడగా అక్కడ ఒక స్త్రీమూర్తి ఉన్నట్లుగా నాకు కనిపించింది. నేను గెలను కొట్టినప్పుడు ఆ గెల నా పొట్ట దగ్గర పడి నేను పట్టు తప్పి కింద పడుతున్నప్పుడు ఆ స్త్రీమూర్తి 2 చేతులు చాచినట్లుగా నాకు కనిపించింది. నేను కింద పడిపోయాను. స్పృహలో లేకపోవటం చేత నేను మరణించానని అందరూ గొల్లుమన్నారంట. ఆ తరువాత అక్కడి అందరూ వచ్చి నా చేయి పట్టుకున్నప్పుడు నేను ఎంతో ఉల్లాసంతో లేచి నిల్చున్నానని మా పెద్దలు చెప్పగా నేను విన్నాను. నాకు ఎటువంటి దెబ్బలు తగలలేదు, ఏమీ ప్రమాదం జరగలేదు. అప్పుడు నా వయస్సు సుమారు 14 సంవత్సరాలు ఉంటాయి. శ్రేష్టమైన ఆ తల్లి శ్రీ కాళీమాతయే నన్ను ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ పైన జరిగినవి అన్నీ సత్యాలే. నా అనుభవంలో నేను చూసినవి ఇంకా అనేకమైన అద్భుత లీలలను రహస్యాలను మీకు తెలియజేస్తున్నాను, విని తరించండి అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.